నా పేరు మొగదాల పావని. మొగదాల రమేష్ వాళ్ళ భార్యని. పెద్దలు పూజ్యులు కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి గారి ఆశీస్సులతో 9వ వార్డు నుంచి బరిలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నాను. వార్డు అభివృద్ధికై నన్ను ఎంచుకోవడం జరిగింది 9వ వార్డు నుంచి. ప్రచారాలు ఎలా జరుగుతున్నాయి మేడం? ఎలా తిరుగుతున్నారు కాబట్టి ప్రజలు ఏమంటున్నారు? ప్రజల నుంచి భారీగా స్పందన ఉంది. రాజగోపాల్ రెడ్డి గారు ఉండడం వల్ల ఏదైనా మంచి చేస్తారని తెలుసు కాబట్టి అందరూ కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గుతున్నారు. ఈ అవకాశం రావడం కూడా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. సో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు సపోర్ట్ ఉంది కాబట్టి ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఎంత వరకు వర్కౌట్ అవుతుంది? ఖచ్చితంగా 100కి 200% సార్ ఇన్ఫ్లుయెన్స్ తోటే జరుగుతుంది. సమస్యలు భారీగా ఉండడం కూడా అది మనకు చాలా అదే అయిపోయింది. దాంతో సమస్య ముందు ఎవరున్నారంటే రాజగోపాల్ రెడ్డి సార్ ముందు ఉంటారు. సమస్యలు ఉండరు కాబట్టి ఇంకా మా సార్ రమేష్ గారు చాలా 20 ఏళ్ల నుంచి ప్రజాసేవలో ఉన్నా కూడా ఎప్పుడూ అవకాశం రాలేదు. మొదటిసారి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని సమస్య పరంగా ఉంది కాబట్టి ఈ 9వ వార్డుకి పంపించడం జరిగింది. సమస్యలు ఎక్కడుంటే రాజగోపాల్ రెడ్డి సార్ అక్కడ ఉంటారు. దాన్ని వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఎలాంటి మార్పులు మీ వార్డులో చూడొచ్చు అంటారు? ప్రతి ఒక్కరి సమస్య ఉంది. ఏంది పర్సనల్ గా ఉంది, పరోక్షంగా ఉంది. రోడ్డు నుంచి, డ్రైనేజ్ నుంచి, పెన్షన్ నుంచి, కరెంటు, రేషన్ కార్డు, ప్రతి ఒక్కరి సమస్య ఉంది. ఇంకా అక్కడికి వెళ్తే ప్రజలు ఒక పెద్ద కొడుకు లాగా సార్ని అయితే రాజగోపాల్ రెడ్డి గారిని ఎలా పెద్ద కొడుకు అనుకుంటారో రమేష్ని కూడా అలా పెద్ద కొడుకు లాగా భావిస్తున్నారు. సమస్యలు వినేవారు లేరని చాలా బాధపడేవారు. ఇప్పుడు ఆయన సమస్య మేము ప్రచారంలో భాగంగా ఓటే కాకుండా వాళ్ళ సమస్యలు కూడా రిజిస్టర్ చేసుకోబడుతుంది. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు మేము ఎలా అంటే సమస్య తీర్చడానికి వెళ్తున్నాం. అది మాకు సమస్య తీర్చడానికి. ఎందుకంటే మేము ఇన్ని రోజుల నుంచి రాజగోపాల్ రెడ్డి సావాసం ఉండడం వల్ల సమస్య తెలుసుకుంటే వాళ్ళకు పరిష్కారం దొరుకుతుంది అనేసి సమస్య కూడా రిజిస్టర్ చేసుకోబోతుంది. ఒక బుక్ లిస్ట్ తయారు చేసుకోవడం జరిగింది. సో ఫైనల్ గా మీ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఒకసారి అవకాశం ఇవ్వండి. మా జీవితంలో ఏదైతే అభివృద్ధి అంచెలంచెలు జరుగుతుందో దాంట్లో మీరు కూడా భాగస్వాములు అవుతారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి. రాజగోపాల్ రెడ్డి గారు ఖచ్చితంగా మన సమస్యలు తీరుస్తారు. వారి శిష్యుడుగా మా సారు నేను ఖచ్చితంగా తీర్చగలుగుతామని భరోసా ఇవ్వగలుగుతున్నా. ఆల్ ది బెస్ట్. సార్ ఎలా జరుగుతున్నాయి మరి ప్రచారాలు? మరి ప్రజల దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది సార్? ముందుగా ఈ మున్సిపల్ సాధారణ ఎన్నికల్లో భాగంగా నా ప్రచార కార్యక్రమానికి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన రెడ్డి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, పెద్దలు పూజ్యులు గౌరవనీయులు నా రాజకీయ గురువు అయినటువంటి రాజగోపాల్ రెడ్డి గారు, వారి సతీమణి గారు లక్ష్మీ గారుల ఆశీస్సులతోటి గత 20 ఏళ్ళుగా వారి అడుగుజాడలు నడుస్తూ సేవే మార్గంగా ప్రజల సమస్యలే తన సమస్యలుగా భావించుకుంటూ 20 ఏళ్ళుగా నేను రాజకీయాల్లో ఉండడం జరిగింది. దానికి రాజకీయపరమైన అవకాశం నాకు ఎప్పుడూ రాకపోతుండే. పోయినసారి వచ్చిన అవకాశాన్ని కూడా మిత్రపక్షాల అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సిపిఎం అభ్యర్థి ఆ రోజు వారికి మిత్రపక్షాల అభ్యర్థిగా భాగంగా వారికి సపోర్ట్ చేయడం జరిగింది. మొదటిసారిగా ప్రత్యక్షంగా కాంగ్రెస్ పార్టీ ఇక్కడున్న 20 వార్డులలో 20 వార్డుల అభ్యర్థులను బరిలో నిలిచడం జరిగింది. దాంట్లో భాగంగా 9వ వార్డులో మా భార్య అయినటువంటి మొగదాల పావని, నేను రమేష్ గౌడ్ వారిని బరిలో నిలిచడం జరిగింది. ఖచ్చితంగా ప్రజల వద్దకు మనం ఒక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా, ఒక రాజగోపాల్ రెడ్డి మనిషిగా ప్రజల వద్దకు వెళ్ళినప్పుడు వాళ్ళు చూపించే ఆదరాభిమానాలు నాకు నిజంగా ఒక్కొక్క సన్నివేశం కంటతడి పెట్టించే విధంగానే ఉంది. సమస్యలు కూడా అలాగే ఉన్నాయి. పరిష్కార మార్గాలు వెతుక్కుంటూ నేను ప్రతి ఇల్లును, ప్రతి గడపను తాకుతూ వాళ్ళ మధ్యలో ఒక మనిషిగా నేను ముందుకు పోతున్నప్పుడు నిజంగా కూడా వాళ్ళు చూపించే ప్రేమకైతే నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తికి ప్రజల సమస్యలు వాళ్ళ కుటుంబ సభ్యులాగా వాళ్ళు మనకి ఏదైనా సమస్య చెప్పినప్పుడు వాళ్ళకి ఏదో భరోసా ఇస్తున్నప్పుడు నిజంగా కూడా సంతోషపడాల్సిన వ్యక్తులు ఎవరు ఉంటారు అంటే రాజకీయ నాయకులు ఉంటారు. వాళ్ళు వ్యక్తిగత జీవితాన్ని, కుటుంబ జీవితాన్ని సర్వం కోల్పోయినా కూడా ప్రజాసేవలో తరించే నాయకులు ఎవరైనా కూడా అనుభూతిని పొందుతారు. ఈ ఎలక్షన్లో భాగంగా ఖచ్చితంగా నేను అనుభూతిని పొందుతా ఉన్నాను. ఖచ్చితంగా ప్రజలు కూడా నాకు పెద్ద స్థాయిలో మద్దతు ఇస్తారని కూడా భావిస్తా ఉన్నాను. ప్రధానంగా మీ వార్డులో కావచ్చు, లేకుంటే మున్సిపల్ పరిధిలో కావచ్చు, ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి సార్? దాన్ని మరి సార్ట్అవుట్ చేసే విధంగా మేము ముందడుగు వేస్తారా? ఖచ్చితంగా 9వ వార్డు అనేది విస్తీర్ణంలో చాలా పెద్దగా ఉంది. ఓట్ల సంఖ్య కూడా 1451 ఓట్లు ఉన్నాయి. అయితే అందరూ కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళేమో ఏరియాలో అక్కడొక దూర ప్రాంతాలకు ఒక ఇల్లుకు మధ్యలో చాలా గ్యాప్ ఉంది. ఎక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు. సీసీ రోడ్లది అయితే ఇంకా చాలా ఘోరంగా ఉన్నది. ఉన్న పాత ఊర్లో ఉన్న మేజర్ కమ్యూనిటీస్, రజక కమ్యూనిటీ కానీ, అటు పద్మశాలి కమ్యూనిటీ కానీ, ఇక్కడ యాదవ్ కమ్యూనిటీ కానీ
ఇళ్ల మధ్యలో గ్యాప్ ఉండడం వల్ల ఉన్న ఊరు కొంచెం పాత ఊరులాగా ఉంది. కొత్త నిర్మాణాలు అనేది దూరం చాలా గ్యాప్తో కూడుకున్న ఇల్లు ఉండడం వల్ల డ్రైనేజ్ వ్యవస్థ సరిగ్లేదు. కరెంటు స్తంభాలు కానీ చాలా వర్క్ చేయాలంటే నాకు తెలిసి 5 సంవత్సరాలు కష్టపడ్డా కూడా అందరికి న్యాయం చేయలేము అనిపిస్తుంది. ఖచ్చితంగా మనసు పెట్టి రేపొద్దున రాజగోపాల్ సార్ నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని వాడుకొని ఎమ్మెల్యే గారి నిధులను వాడుకొని భవిష్యత్తులో ప్రజలందరి దీవెనతోటి ఒక మంచి మంత్రి పదవి రావాలని మీ అందరం కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ చౌటుపల్లి మున్సిపాలిటీ కాదు, రాజగోపాల్ రెడ్డి గారికి మునుగోడు నియోజకవర్గం కాదు, భారతదేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్న సంఖ్య మీ అందరికీ తెలుసు. ఖచ్చితంగా మున్సిపల్ ఎన్నికల తరువాయి వారు మంత్రి పదవిగా చూడాలని, వారికి ఉన్న నిధులన్నీ చౌటుపల్లి మండలంలో చౌటుపల్లి మున్సిపాలిటీలో అందులో ఒక గొప్ప పదవిలో ఉంటే నా 9వ వార్డులోనే ఎక్కువ నిధులు తీసుకురావాలని నేను మనస్ఫూర్తిగా కష్టపడి వారి దీవెనలతోటి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న 9వ వార్డు ప్రజల కష్ట సుఖాలు తీర్చాలని, నా 20 ఏళ్ల రాజకీయ అనుభవం అంతా రంగరించి 9వ వార్డులో అభివృద్ధి చేస్తానని ఆశ అయితే ఉన్నది. ప్రజల ఆశీర్వాదం కూడా కావాలి. ఇప్పుడు ఖచ్చితంగా నా విషయంలో అన్ని పార్టీలు కూడా మరొకసారి మీ రెడ్డి టీవీ ద్వారా అన్ని రాజకీయ పార్టీలను చేతులు జోడించి నేను అభ్యర్థిస్తా ఉన్నాను. ఎందుకంటే మొదటిసారి నేను రాజకీయాల్లో ఉన్నా. గతంలో సిపిఎం పార్టీ అభ్యర్థులకు మద్దతు చేసి వారు గెలిపించాం. నా మీద ప్రత్యర్థి అభ్యర్థి కూడా సిపిఎం పార్టీ అభ్యర్థి బలమైన అభ్యర్థి ఉన్నాడు. ఖచ్చితంగా వారు కూడా ఉదార స్వభావంతో ప్రభుత్వం మాకుంది, డెవలప్ ప్రజల పట్ల సానుకూలంగా ఉండి ప్రజలను ఈ రకంగా ఎలక్షన్లో భాగంగా గడిబిడి చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అధికార పార్టీ అభ్యర్థిగా నేనున్నా. రాజగోపాల్ రెడ్డి గారు కూడా మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది కనుక ప్రజలకు సేవ చేయాలంటే ఒక ప్రభుత్వం ఉన్న నాయకుడు, ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు ఉండాలనే ఒక మంచి ఉద్దేశంతో ఫ్రెండ్లీ కాంటెస్ట్ లాగా ఉండి ఎలాంటి రాజకీయ ప్రలోభాలకు ప్రజలను కూడా గురి చేయకుండా అభివృద్ధి చేయడానికి నాకు అవకాశం ఇవ్వాలి. మరొకసారి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కానీ, బీజేపీ పార్టీ నాయకులకు కానీ, సిపిఎం పార్టీ నాయకులకు కానీ, ఇతరత్ర అన్ని రాజకీయ పార్టీలకు అతీతంగా నా గెలుపులో వాళ్ళు భాగస్వామి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి వారందరూ సహకరించాలని ఈ రెడ్డి టీవీ ద్వారా అభ్యర్థిస్తూ ఖచ్చితంగా ప్రజల మద్దతు నాకు ఉంటుందని ఆశాభావం మరొకసారి వ్యక్తం చేస్తూ ఖచ్చితంగా ప్రజలకు అందుబాటులో ఉంటానని 24/7 ప్రజల కష్టాలే నా కష్టాలుగా భావిస్తానని, ఇక్కడ పక్కనే మా దగ్గర బుడిగజంగాల కాలనీ ఉంటుంది. ఈరోజు మీరు ఒకసారి కవరేజ్లో భాగంగా అక్కడికి వెళ్ళండి. ఒక బుడిగజంగాల కాలనీ అంటే బుడిగజంగాల కాలనీ అని ఆ ప్రాంతాన్ని చూసి చెప్పొచ్చు. మరి ఇన్ని రోజులు ప్రజాప్రతినిధులుగా కొనసాగిన వాళ్ళు ఏం చేసిర్రు ఏందనేది నేను విమర్శలకు ఓట్లేదు. కానీ అట్లాంటి పరిస్థితి చూసి ఎందుకంటున్నంటే అవకాశం నాకు ఇస్తే దాన్ని ఒక మంచి కాలనీ, రోల్ మోడల్ కాలనీలుగా కూడా చేయడానికి నాకు అవకాశం ఉంది. మా నాయకుడు కూడా గొప్ప మనసున్న నాయకుడు, బీదవాళ్ళ కష్టాలంటే తనకు కూడా కన్నీళ్లు పెట్టే నాయకుడు కనుక ఖచ్చితంగా అట్లాంటి మనిషిగా నేను కూడా కడు బీద పరిస్థితి నుంచి ఇక్కడ వరకు వచ్చాను. నాకు ప్రజల కష్ట సుఖాలు తెలుసు. ఖచ్చితంగా ప్రజల ఆశీర్వాదం ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సానుకూలమైన వాతావరణంలో ఒక మంచి వ్యక్తి మన ముందుకు వస్తుండు, ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసిన స్వార్థమే రాజకీయ పార్టీ నాయకులకు ఉండాలి, ఈ ఓటర్లకు కూడా ఉండాలి. ఖచ్చితంగా భవిష్యత్తులో రాజగోపాల్ సార్ దీవెనతోటి ఏదైనా గొప్ప అవకాశం ఉంటే కూడా ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేయడానికి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి, ఈ ప్రాంత ప్రజల కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వాళ్ళ సుఖాలలో కష్టాలలో ఒక కుటుంబ సభ్యులా ఉండడానికే నా పాత్ర ఉంటుంది తప్ప నాకు వ్యక్తిగత లాభాపేక్ష ఏముండదు. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. అంతో ఎంతో దేవుడు ఇచ్చిన మందం నేను నా కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితిలో ఉన్నాను. నాకు కూడా 2 డాటర్సే. నాకేదో చాలా పిల్లలు ఉన్నారు, ఇంకేదో ఆ కొడుకున్నాడు ఆయనకి ఇంత భూమి కొనాలి అది అట్లాంటి ఆలోచన కూడా ఏం లేదు. నాకు ఎవరైనా నా 2 పిల్లల తర్వాత ఈ సమాజం వీళ్ళే నా కుటుంబ సభ్యులుగా భావిస్తాను. రాజగోపాల్ రెడ్డి లక్ష్మి గారి ఆశీస్సులు కూడా నా కుటుంబం మీద ఉంటుంది. నా కుటుంబాన్ని చూసుకోవాలంటే వాళ్ళు చూసుకుంటారు, కానీ ప్రజలను చూసుకోవాలంటే మాత్రం ఈ రోజు నేను ప్రజాక్షేత్రంలో పోవాల్సిన పరిస్థితి వచ్చింది. నేను వాళ్ళు ఏదైతే అనుకుంటారో నేను ప్రజల మధ్యలో ఉంటేనే మళ్ళీ వాళ్ళని కూడా రేపొద్దున వాళ్ళ ఎన్నికల్లో గెలిపించడానికి పెద్ద అవకాశం కనుక ఖచ్చితంగా నేను అవకాశం ఇచ్చారు. ఖచ్చితంగా నేను ప్రజల మధ్యలోకి పోతున్నా, ప్రజల మధ్యలోనే నేను ఓట్లు అడుగుతా, ప్రజల మనసు చూరగొనే ఓట్లు అడుగుతా. ఖచ్చితంగా ప్రజలలో గెలిచే నేను రాజగోపాల్ సార్ గారి నివాసం చేరుకుంటాను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, రాజగోపాల్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. మొదల రమేష్ బాబుని చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే.